నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు సజావుగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా నకరేకల్ మున్సిపాలిటీ పాలక వర్గంను మే వరకు సమయం ఉంది. మిగిలిన 18 మున్సిపాలిటీలలో నూతనంగా ఏర్పడిన నల్గొండ నగర కార్పొరేషన్లతో పాటు 17 మున్సిపాలిటీలలో ఈ నెల 11న బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు సజావుగా కొనసాగుతోంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 16 రిటర్నింగ్ ఆఫీసర్ల ద్వారా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిగిలినటువంటి మొత్తం 18 మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి నకరేకల్ మినహా మొత్తం 17 మున్సిపాలిటీల్లో కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తంగా 359 వార్డులకు గాను ఇప్పటి వరకు 256 నామినేషన్లు దాఖలైనట్టుగా అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 11వ తేదీ ఫిబ్రవరి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ ద్వారా జరిగినటువంటి పోలింగ్కి సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతూ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలలో అయితే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఇటు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా నగర మేయర్ కోసం అయితే తీవ్ర పోటీ కూడా నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి హెల్ప్ డెస్క్ల మధ్య ఉన్నటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రస్తుత దృశ్యాలను అయితే చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగానే మొత్తం 19 మున్సిపాలిటీలకు నకరేకల్ మున్సిపాలిటీకి సంబంధించి మే వరకు గడువు ఉండడంతో పాలక మండలి అక్కడ ఇంకా కొలువుదీరే ఉంది. అప్పటి వరకు అక్కడ ఎలక్షన్ జరగకపోగా మిగిలినటువంటి 17 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ నూతనంగా ఏర్పడినటువంటి నగర మున్సిపల్ కార్పొరేషన్లో కూడా హోరాహోరీగా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఈ పోరు తలపింపే చేసే విధంగా అయితే ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 250కి పైగా నామినేషన్లు దాఖలు కూడా అయ్యాయి. మొత్తం 359 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు అన్ని వార్డులు, అదేవిధంగా కార్పొరేటర్కు అభ్యర్థులంతా కూడా దాదాపు ఖరారైనట్టే చెప్పొచ్చు. రేపు సాయంత్రం 5 గంటల వరకు ఉన్నటువంటి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన టైం సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కొంతమేర అంటే దాదాపు 180 వరకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్లు పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 17 మున్సిపాలిటీలతో పాటు నగర కార్పొరేషన్ నల్గొండకు సంబంధించి కూడా మొత్తం 6,64,000 మంది పైగా తమ ఓటుకు వినియోగించుకునేందుకు పట్టణ ఓటర్లంతా కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇటు నల్గొండ జిల్లా కీలకంగా మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇటు బీజేపీ పార్టీ కూడా పట్టణంలో ఉన్నటువంటి తమ ఓటర్లు యువతను ఆకర్షించే దిశగా కూడా కేంద్ర పథకాలను తీసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి. అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కూడా మేయర్ అభ్యర్థిని ప్రకటించడంతో కూడా భారీ మెజార్టీతో గెలుపొందుతామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా తమ పట్టు నిలుపుకుంటూ ఖచ్చితంగా విజయం తమదే అనే ధీమాతో అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. బీజేపీ పార్టీ చేప కింద నీరులా ఖచ్చితంగా ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్పి నల్గొండలో అయితే పోటీకి సంసిద్ధులైన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఎంఐఎం, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పటి వరకు 30 మంది వరకు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు పూర్తి స్థాయిగా ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 359 వార్డుల పరిధి, అదేవిధంగా నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం నామినేషన్లు ఎన్ని పడతాయనే దానిపై అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 31వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రా కావచ్చు, తిరస్కరణకు గురైనటువంటి నామినేషన్ల తొలగింపు ప్రక్రియ అనంతరం 3వ తారీఖు వరకు తుది జాబితా ఫైనల్ అవుతుంది. అప్పటి నుంచి మరొక 6 రోజుల పాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఎన్నికల సమయం తక్కువగా ఇవ్వడంతో కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్రంగా తమ బలాన్ని నిరూపించుకునే దిశగా అయితే కృషి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 3 జిల్లాల పరిధిలో నల్గొండ జిల్లాలో నగర మున్సిపల్ కార్పొరేషన్ మినహా 6 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు, మరొక వైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు మొత్తం 17 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరిగేందుకు, అదేవిధంగా ఒక నగర మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కలిపి 18 మున్సిపాలిటీలలో 11వ తేదీ ఉదయం
7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్కి అయితే సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. 13వ తేదీ ఈ ఫలితాలు వెలువడిన వెంటనే ఇక మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా నగర మేయర్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత 16వ తేదీ వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో పాటు ఇక నగర డిప్యూటీ మేయర్ అదేవిధంగా వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగే విధంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తూ ఇక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంట్లో భాగంగా అయితే ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ 2వ రోజు సజావుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.